రెడ్డి వెడాలి ఆశ్రమములకు రెడ్డి వెడాలి. ఎవరు మా పేడ తినిండేది పేడ కొడక ఎవరు 2 తట్లు కూడబెట్టింటే సంక్రాంతి పండగ ఎవరు పేడ తినిండేది మర్యాదగా చెప్పు. పెరుగు 2 తట్లకి వేసి పెట్టింటారా బట్ దీంట్లోనే ఎత్తపోయినావు పేడంతా. ఎవరు గోంగూర పచ్చడి తినిందే పేడ. ఎవరు నువ్వా అంటే సూట్ కేసులు ఎత్తకపోయినావు పేడ కాదులే. నేను సేద్యాల కాడికి పోవాలంటే సూట్ కేసులు దెబ్బలు చేసి ఎత్తుకొని పోతా ఉంటాము. దెబ్బలు చేసా? ఎవరు నువ్వా? నువ్వెవరా? ఓలుగొండ పరిపాలన చేయించిన రాఘవరెడ్డి కింద పని చేసే తలారి నేను. తప్పు నా కొడుక. నేను ఇంకా ఎవరు అనుకో నేను మాట్లాడి అనిపించుకుంటాను. నేనే ఎవరు నువ్వా? నేనెవరు అనుకో. రాఘవరెడ్డి పెద్ద కుమారుడు, నా పేరు గోవింద్ రెడ్డి అంటారు. రాఘవరెడ్డి కొడుకు నువ్వేనా? అయ్యో నీకు నమస్కారం. ఏం నా కాళ్ళు ఎడుముక్కో. ఆ ప్రకారం ఉండాయి ఆ కాళ్ళు. ఎవరైనా పరికి ఎగిరి చచ్చిన ఎవడన్నా బుద్ధి శుద్ధి ఉంటాడు దాంట్లోకి ముక్కుతాడు. ఎవరన్నా ఒకవేళ ఉంటే ఉంటాయి. పరికి కాదులే, దుక్కులో దున్ని అట్లా అయిపోయిండేది. సన్నగా దున్నిండు నా మీద నాకే అసహ్యం పుట్టించేద్దరు. నువ్వా బండ్ల మీద ఆడే దున్ని అట్లా అయిపోయిండేది కాళ్ళు. అట్లా బండ్ల మీద దున్నుతావేమి నడవలా? నీకు తెల్లలే నా కథ. ఏమి నువ్వు వచ్చిండేది? ఎవరు ఇద్దరులా చెప్తాలే. ఏమిలా చెరువును చూడగా తొణికలేస్తున్నాయి. మన సేద్యము మట్టంగా ఉంది, పక్క సేద్యం బాగుంది. కారణం ఏమన్నా? కారణం అంటే ఏం చెప్పుతారు? తెల్లారోడా మేము ఏం తెలాలిపోడా? మా తండ్రికి మేము 7 మంది కుమారులు. 6 మంది కుమారులకు మంచి రామలక్ష్మణాలు దుపాతి కూడా చేద్దాలు చేస్తున్నారు. అందరికంటే చిన్నవాడు మా ముద్దుల తమ్ముడు అంగళరెడ్డి. గెద్దిలు లేవు. ఏమిగా ఆ దువ్వాని దూరింట్లా నువ్వు అట్లే వచ్చేసినావు. చూసినా లేమనుకోరా. వస్తాండేదా 3 దువ్వాన్లు ఇరిగి వచ్చినాయి. ఇప్పటికే వెనకాల ముచ్చుడు కూడా తెలుసుకో. నువ్వు మెట్టం కొప్పులు కొట్టేది. చిన్న కొప్పులు కట్టవు నువ్వు. ఏమిరా మరి సేద్యం అంతా బాగా జరగాలంటే మా చిన్న తమ్మునికి కూడా ఎద్దులు చేస్తే సేద్యాలు చేస్తాంరా. మీ తమ్మునికి ఎద్దులు తెచ్చిస్తే సేద్యాలు చేస్తారు, లేదంటే వారికి వెళ్ళిపోతామ్మా. ఈ మాట మీ తండ్రి గారితో చెప్పల్లా. నువ్వు మైతోళ్ళు ఊరికి వాళ్ళు అనుకోండి సూట్ కేసు అట్లా. 7 రోజులు కూడా అడిగిన 8 మంది అడిగినారు. ఇప్పటికే నేనే మామూలుగా తిన్నా. ఇంకా మిగతా అర్థం చక్కెర మిఠాయి ఎక్కేసిన. చక్కెర మిఠాయి కాదురా, మా తమ్ముళ్ళు ఎవరో ఒకరు ఎత్తుకొని వింటారా. నేనేనరా పనిలే పేడను తుడుచుకొని మట్టంగా పెట్టుకో. మా పెద్దమ్మ తుడిచేస్తుందిలే. సరే ఎద్దులు తెమ్మని చెప్తా పో. భద్రమా ఎద్దులు వస్తేనే, లేదంటే వారికి వెళ్ళిపోతామని చెప్పు. తెలకాయ దిగుతా ఉండు. నేను గుండె అయిపోతలేరు ఈ దెబ్బతో. సరే ఎద్దులు తెమ్మని చెప్తాలే. సరే పదమ్మని పదా నడు. సూట్ కేసు ఎట్లా కానీ బ్యాగ్ చూసిందా ఇవే నేను ఇదాన్ని సబ్బుకి పేనాలు తీసేవారు. రే సబ్బుకి పేనాలు మీరు చూపిస్తావు మళ్ళీ నువ్వేనా? ఆటకి సేద్యాల కాటికి పోయిన ఆ సబ్బు లేని నేను బాగుంటరా. మళ్ళా ఒళ్ళంతా దాంతోనే. నేనే అవన్నీ అల్లేదురా. నీకు తెల్లలే, మా పెద్దమ్మ వచ్చి ఇంకా అది ఆడ పెట్టుకొని పోతుందేమో. నేను అప్పటి నుంచి బ్యాగ్ చూడలేదు కదా. సరే పో ఆ పేడ తుడుచుకొని తినండి ఇద్దరు. భద్రమ్మ ఎట్లు దమ్మనా చెప్తాలే. పోమ్మా చిక్కం తీసుకోపో.